క్షేత్రం ఒకటి. భగవంతుని యొక్క దేవాలయాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిలో స్వయంభూ క్షేత్రాలకి చాలా విశేషమైన ప్రాధాన్యత ఉంటుంది. భగవంతుడు తనంత తానుగా వ్యక్తమైన క్షేత్రం ఏదో దానిని స్వయంభూ క్షేత్రము అంటారు. అట్లా భగవంతుడు తనంత తాను వ్యక్తం అయిన క్షేత్రాలతో పాటుగా దేవతల చేత ప్రతిష్ఠింపబడినవి, రాక్షసుల చేత ప్రతిష్ఠింపబడినవి, మనుష్యుల చేత ప్రతిష్ఠింపబడినవి, ప్రకృతి సిద్ధంగా ఏర్పడినటువంటివి కూడా భగవన్మూర్తులు ఉంటాయి. బుర్రా గుహల్లో చూస్తే పైనుంచి చుక్కా చుక్కా నీరు పడుతుంటే కింద నుంచి శివలింగం కొద్ది కొద్దిగా పెరుగుతూ చూరుని తాగుతుంది. యొక్క స్వరూపం ఎక్కడ చెప్పినా కరుణామయుడు. ఆయన యొక్క ప్రధానమైన లక్షణం దయ. విఘ్నేశ్వరుణ్ణి పొద్దున్నే ఒక్కసారి చూసి నమస్కారం చేస్తే చాలు. అది లోకంలో ఎక్కడా లేని విశేషం. ఒక్కసారి